భారత్ పాక్ ఈ వివాదంలో థర్డ్ నేషన్ ప్రమేయం ఉండకూడదు అనేది మన విదేశాంగ విధానం. కానీ ట్రంప్ చెప్తూ ఉన్నారు ఇప్పుడు క్రెడిట్ నాదే, నేను ఫర్దర్గా మధ్యవర్తిత్వం వహిస్తాను అని చెప్పి. కాంగ్రెస్ అప్పుడే ఆరోపణలు స్టార్ట్ చేసింది. మరి మన విదేశాంగ విధానాన్ని విషయంలో మోదీ రాజీ పడుతూ ఉన్నారా అని చెప్పి రాహుల్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏమంటారు? ఎస్ అండి, నిన్న రాహుల్ గాంధీ గారు ఒకటే క్వశ్చన్ చేశారు. భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ కానీ యుద్ధ విరమణ కానీ అనే ప్రకటన ఇండియా నుంచి రావాలి, ప్రధాని నుంచి. కానీ ట్రంప్ గారి నుంచి రావడం ఏంటి అంటే, భారత విదేశాంగ విధానంలో ఒక సూత్రం ఉంది. అంటే భారత పాకిస్తాన్ల మధ్య ఏ సమస్య ఉన్నా ఇది ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలి అకార్డింగ్ టు సిమ్లా అగ్రిమెంట్ 1972. కానీ ఈరోజు ట్రంప్ని తీసుకొచ్చడం అంటే భారత విదేశాంగ విధానాన్ని మీరు రాజీ కుదుర్చారా, రాజీ చేసేసుకున్నారా, వదిలేశారా అని రాహుల్ గాంధీ గారు మోడీని ప్రశ్నించారు. ఓకే, ఈ ప్రశ్నకి సంబంధించి నేను ఒకటే చెప్పదలిచాను. ఇప్పుడు యుద్ధం నెలకొని ఉంది. ఆ యుద్ధం ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. ఇందాక చెప్పినట్టు ఆ లెవెల్ ఏంటంటే అణుయుద్ధానికి వచ్చేసింది. ఇప్పుడు ట్రంప్ని తీసుకొచ్చింది. ట్రంప్ చేసుకున్న నిర్ణయానికి భారత పాకిస్తాన్లు అంగీకరించడం అనేది ఇది ద్వైపాక్షిక విషయం అనేది లాంగ్ టర్మ్ లోతైన ద్వైపాక్షిక విషయం కాదు, కేవలం కాల్పుల విరమణకి. అందరూ కొట్టుకుంటుంటే ఎవరో ఒకళ్ళు బయట నుంచి మాట సాయం చేస్తారు, మీరు కొట్టుకోకూడదు తప్పు అని. ఓకే, వాళ్ళ మాట చాలా వరకు ఆలకిస్తాం. ఈరోజు ట్రంప్ అంటే ఏంటి, భారతదేశం డిఫరెంట్ మూడ్లో ఉందండి. భారతదేశం ఏంటి, ట్రంప్ అనేవాడు చాలా ఇంపార్టెంట్, జేడీ1 చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పిన మాట, పుతిన్ చెప్పిన మాట, చైనా చెప్పిన మాట మనం పక్కన పెట్టలేము. ఎందుకంటే ఇది ఆర్థిక యుగం, ఓకే, గ్లోబలైజ్డ్ సొసైటీ. వాళ్ళ మాట ఆలకిస్తూనే మన ప్రయోజనాలను రక్షించుకోవాలి. మోడీ గారు ఏం చేశారు, వాళ్ళ మాటను ఆలకించారు. ఎందుకంటే యుద్ధం ఆగడం అనేది మనకు కూడా అవసరం కాబట్టి. యుద్ధం ఆగడం పాకిస్తాన్కి జీవన మరణ పోరాటం, చావు బతుకుల సమస్య. కానీ మనకి యుద్ధం ఆగడం అనేది మన భవిష్యత్తుకు బంగారు బాట వేస్తుంది. కాబట్టి మన అవసరం ఉంది కాబట్టి మోడీ గారు ఆలకించారు, యుద్ధాన్ని విరమించడం వరకే. కానీ విదేశాంగ విధానంలో కాంప్రమైజ్ అవ్వడం కాదు. మోడీ గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. అందుకే భారత పాకిస్తాన్లో కాల్పుల విరమణకి వెళ్ళినాయి, కానీ ఇది ద్వైపాక్షికంగా మాట్లాడుకుని వెళ్ళినాయి అన్నీ చెప్పారు. కానీ అమెరికా ప్రస్తావన ఎక్కడా మనం తీసుకురాలేదు. విదేశాంగ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ గారు ఇచ్చిన ప్రకటనలో అంటే మనం విదేశాంగ విధానంలో కాంప్రమైజ్ కాలేదు. కేవలం కాల్పుల విరమణకి ట్రంప్ని మన మోడీ గారు వాడుకున్నారు అంతే. ఎవరో ఒకరిని వాడుకోవాలి కదా, ఎందుకంటే వాడు మూర్ఖుడు. పాకిస్తాన్ మూర్ఖుల మనసు రంజింపజేయలేం, మూర్ఖులతో మాట్లాడలేం, కుక్కలతో మాట్లాడలేం, పిచ్చి కుక్కలతో అసలు మాట్లాడలేం. ఆ పిచ్చి కుక్కకు మాట్లాడేది కర్ర. ఆ కర్ర అమెరికా చేతిలో ఉంది, IMF ఫండ్ ద్వారా. ఆ కర్రనే మోడీ గారు తెలుగు ఉపయోగించారు. అంటే ట్రంప్ గారిని ట్రంప్ గారిని మోడీ చాలా తెలివిగా గేమ్ ప్లాన్లో ఉపయోగించుకున్నారు. కానీ విదేశాంగ విధానానికి కాంప్రమైజ్ కాలేదు.